కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ స్పష్టీకరణ. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మేలు చేయని కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటా ఇప్పుడు అదే చర్చ. జగన్ ఎలా అన్నీ చేయగలిగాడు, మరి చంద్రబాబు ఎందుకు చేయడం లేదన్న చర్చ సాగుతోంది. జగన్ మంచి ఆలోచనలతో ప్రజలకు మేలు చేయాలని తలంచాడు. ఆ దిశలోనే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు శ్రీ వైఎస్ జగన్ వెల్లడి. 2 ఏళ్లలోనే ఈ ప్రభుత్వం 3.30 లక్షల కోట్ల రూపాయలు అప్పు. ఒక్కటంటే ఒక్క అభివృద్ధి సంక్షేమ పథకం లేదు. ప్రభుత్వ ఆదాయాలు దారుణంగా పడిపోతున్నాయి. ఎక్కడికక్కడ యథేచ్ఛ దోపిడీ, దేన్ని వదలడం లేదు. పప్పు బెల్లానికి అడ్డగోలుగా ప్రభుత్వ భూములు మరియు ఆదాయం ఎలా వస్తుంది? అంతా వారి జేబుల్లోకే. గుర్తు చేసిన శ్రీ వైఎస్ జగన్, ప్రభుత్వానికి మిగిలింది ఇంకా 3 ఏళ్లు మాత్రమే. 1.5 ఏళ్ల తరువాత పాదయాత్ర మొదలు పెడతాను. అలా దాదాపు 1.5 ఏళ్ల పాటు ప్రజల్లోనే ఉంటాను. అంతా కలిసికట్టుగా పోరాడుదాం, మనదే విజయం. జగన్ 2.0లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం. సమావేశంలో శ్రీ వైఎస్ జగన్ స్పష్టీకరణ. అలాంటిది అని చెప్పి మొట్టమొదటిసారిగా దాన్ని డిఫైన్ చేసి మొట్టమొదటిసారిగా ఏకంగా 99% హామీలు నెరవేర్చి ప్రజలకు ప్రతి ఇంట్లో ఫలాని మంచి మనం చేసినామని చెప్పి ప్రజలు గుర్తుండిపోయేలా పరిపాలన చేసిన పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అలాంటి మంచి పరిపాలన మనం చేయగలిగాం కాబట్టి ఈ రోజుకి కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలం మేము మాటిచ్చాము అని అంటే ఏ రోజు కూడా మాట తప్పే పరిస్థితి ఎప్పుడు రానే రాదు అని చెప్పి కూడా గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే ఉందని కూడా చెప్పగలుగుతాం. ఆ మాట చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి చిక్కటి చిరునవ్వుల మధ్య మనం చేసిన మంచి ఉంది కాబట్టి వాళ్ళతో పాటు కలిసి మనం ప్రయాణం చేయగలుగుతా ఉన్నాం. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటూనే ప్రజలకు అండగా, వారి అవసరాలకు తోడుగా, వారి అవసరాలలో ప్రజల తరపున పోరాటం చేసే బాధ్యతలు కార్యకర్తలు అందరి మీద భుజాలు వేసినప్పుడు అందరూ కలిసికట్టుగా రవి అయితే బాగుంటుంది అని చెప్పి బాగుంటుంది అని చెప్పి అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్న తర్వాత రవి ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఆ దిశగా ప్రయాణం చేయడం కూడా మొదలుపెట్టాడు. ఈ రోజుకి దాదాపుగా 1.5 సంవత్సరం అయిపోయింది. మంచి నాయకుడిగా, కార్యకర్తలకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తిగా, ప్రజల తరపున ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా పార్టీ పిలుపు మేరకు ప్రజల తరపున స్పందించే మంచి మనిషిగా మంచి పేరు తెచ్చుకుంటూ అడుగులు రవి వేస్తూ ఉన్నాడు. రవికి సంపూర్ణంగా నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇక రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పాలన గురించి బహుశా నాకన్నా కూడా మీరే బాగా చక్కగా చెప్పగలుగుతారు. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒక కంపారిజన్ అనేది మన పాలనకు ఇప్పటి చంద్రబాబు నాయుడు గారి పాలనకు మధ్య తేడా ఏమిటి అన్నది ప్రతి ఇంట్లో కూడా దేవుడి దయ వల్ల ఈరోజు ఒక చర్చనీయాంశం అన్నది జరుగుతూ ఉంది. దానికి కారణం ఏమిటి అనంటే కారణం ఒకటే, పాలనలో చిత్తశుద్ధి అన్నది. ఆ చిత్తశుద్ధితో పరిపాలన చేసిన చరిత్ర మందైతే పాలన అన్నది అవినీతికి మాత్రమే అధికారం కావాలి, ప్రజలకిచ్చిన మాట గాలికి ఎగిరిపోయినా కూడా పర్వాలేదు అనుకునే పాలకుడు మరోవైపు చంద్రబాబు నాయుడులో కనిపిస్తాడు. ఇద్దరి మధ్య తేడానే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా జరుగుతూ ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలన్నా, అప్పట్లో మనం అధికారంలోకి వచ్చినప్పుడు మనకేం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మనం అధికారం తీసుకున్నప్పుడు మనకేదో ఒక గొప్ప రాష్ట్రం
ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థ మనకు వచ్చింది కాదు. చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా చిన్నాభిన్నం చేసి మనకి ఇచ్చిపోయినాడు. ట్రెజరీలో 100 కోట్ల రూపాయలు కూడా డబ్బు లేని పరిస్థితులు ట్రెజరీ మనకిచ్చిపోయిన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో మధ్య మనం అధికారంలోకి తీసుకున్నాం. ఆ తర్వాత వరుసగా 2 సంవత్సరాలు కరోనా, ఎప్పుడూ ఊహించని సమస్యలు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఒకవైపున తగ్గుతూ ఉన్నాయి. కోవిడ్ సమయంలో అనుకోని ఖర్చులు పెరిగాయి. వైద్యపరంగా, ట్రీట్మెంట్ల పరంగా రకరకాల మనుషులు ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితుల మధ్య వాళ్ళని ఆదుకునే విషయంగా అనుకోని ఖర్చులు విపరీతంగా కూడా మరోవైపున పెరుగుతూ పోతూ ఉన్నాయి. ఇటువంటి ఆర్థిక చిన్నాభిన్నం మధ్య వైఎస్ఆర్సీపీ పరిపాలన మొదలైంది, సాగింది. అయినా కూడా ఏ రోజు కూడా మనము ఈ సమస్యలన్నీ చూపించి ప్రజలకు ఇచ్చిన మాటను ఎగరగొట్టడానికి ఏ రోజు ప్రయత్నం చేయాల. మనకున్న సమస్యలు ఎన్ని ఉన్నా కూడా ప్రజల దగ్గరికి వచ్చేసరికి మాత్రం చిక్కటి చిరునవ్వుతోనే అడుగులు ముందుకు వేశాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట కూడా దేశ చరిత్రలో బహుశా ఎప్పుడు జరగలేదేమో. ముందుగానే ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ బడ్జెట్ అప్పుడే ఆ క్యాలెండర్ ప్రవేశపెట్టి ఏ నెలలో ఏ స్కీమ్ ఇస్తాము, ఏ నెలలో ఏ బటన్ నొక్కుతాము అని ముందే చెప్పి క్రమం తప్పకుండా ఖచ్చితంగా బటన్ నొక్కిన ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఏది లేదేమో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్ప. మనకున్న ఇన్ని ఇబ్బందులున్నా కూడా దాదాపుగా 3,31,000 కోట్లు మనం అప్పు చేస్తే 5 ఏళ్ల పాలనలో మన 5 ఏళ్ల పాలన కలిపి అందులో 2,73,000 కోట్లు నేరుగా బటన్లు నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చినామని ఆధార్ నెంబర్లతో సహా చెప్పగలిగిన పరిస్థితి ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న మనకు మాత్రమే చేయగలుగుతాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 ఏళ్ళకే మనం 3,31,000 కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 ఏళ్ళకే వాళ్ళు చేసిన గ్రాస్ అప్పులు, వాళ్ళు చేసిన కమిటెడ్ అప్పులు, గ్రాస్ అప్పులు, ఈ 2